మా కూటమి మీద ప్రజలకు కూడా నమ్మకం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే అండి, ఇదే ఇష్యూకి సంబంధించి ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి షేక్ సైదా గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి షేక్ సైదా గారు. నమస్తే అర్చన గారు, నమస్కారం. షేక్ సైదా గారు, మరి మనం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్తగా చూస్తున్నాం, మరి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి చాలా చర్చ అయితే నడుస్తూ వస్తోంది. అలాగే మరి మీ కాంగ్రెస్ నేతలు షర్మిల ఇంకా సునీతమ్మ ఇద్దరు కూడా పులివెందల్లోకి ఎంటర్ అయ్యారు. ఎలా ఉందండి పరిస్థితి? అర్చన గారు, మీరు చూస్తా ఉన్నారు, ఈ రోజు పులివెందుల నియోజకవర్గంలో షర్మిలమ్మ గారు నిర్వహించినటువంటి రోడ్ షోకి అపూర్వంగా స్పందన లభించింది. ప్రజలందరూ కూడా మరి షర్మిలమ్మ స్పీచ్ కి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. పులివెందులలో ఒక గట్టి పోటీ ఇవ్వడానికి మాత్రం పార్టీ సన్నద్ధం అవుతా ఉందమ్మా. ప్రజలందరూ కూడా వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఒక చర్చ మాత్రం ఈ రోజు చాలా స్పష్టంగా మరి చర్చ జరుగుతా ఉంది. ఒక పులివెందుల నియోజకవర్గంలోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మరి ప్రజా సమస్యలతో పాటుగా ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య మీద కూడా మరి తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయాలు, అవినాష్ రెడ్డి హత్య రాజకీయాలు ఈ రోజు ప్రజలందరూ కూడా పూర్తిగా మరి గమనించారు. ఈ రోజు పులివెందుల మనం చూసాం, పూలంగడి సెంటర్ జరిగినటువంటి సభల్లో ఏ విధంగా ప్రజలు వచ్చారో, ఏ విధంగా మరి ఆ మాటలకి రెస్పాండ్ అయ్యారో మనందరం గమనించాం. తప్పనిసరిగా మేము చెప్తా ఉన్నామా, ఎందుకంటే ఈ రోజు అధికార పక్షం కూడా ఒకసారి మనం చూసినట్లయితే ప్రతిపక్ష పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేసేటువంటి పరిస్థితి మనం చూస్తాం. అటు పక్క రాష్ట్రంలో గత ఎన్నికల్లో కేసీఆర్ గారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు జరుగుతుందో మనం చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి సంస్కృతిని తీసుకురావడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయాన్ని నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఓకే, అయితే షేక్ సైదా గారు, షర్మిల గారికి సంబంధించి చాలా విజయయాత్రగా ఉంది. ఆమె ఇప్పుడు పులివెందులు అడుగుపెట్టారు, ఎంతగా జన ఆదరణ లభించిందని మీరు చెప్తున్నారు. అయితే ఇంకొక వైపు చూసుకుంటే కొండా రాఘవరెడ్డి లాంటి వాళ్ళు, అంటే ఇక్కడ తెలంగాణలో ఆమె పార్టీ పెట్టారు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాక ఆ పార్టీని నమ్ముకున్నాము, షర్మిలమ్మ మమ్మల్ని అందరినీ రోడ్డును పడేసింది అంటూ ఆయనైతే అసలు చాలా మంది వెంటనే దానికి సంబంధించి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేశారు, పార్టీని పెట్టారు, కానీ ఏ ఎన్నికల్లో పాల్గొనలేదు. అవకాశం ఉన్న కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ సార్వత్రిక ఎన్నికల్లో కానీ ఎందులోనూ పాల్గొనలేదు, పార్టిసిపేట్ చేయలేదు. పార్టీ పెట్టారు, కాంగ్రెస్ విలీనం చేసేసారు, మమ్మల్ని అందరినీ రోడ్డును పడేశారంట. కొండా రాఘవరెడ్డి లాంటి వారైతే ఆంధ్రప్రదేశ్కు వచ్చి మరి ప్రచారం చేస్తున్నారు షర్మిలమ్మ ఇలా చేశారని. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారండి? ఇదంతా ఎందుకు జరుగుతుంది అనిపిస్తోంది? ఎందుకంటే షర్మిలమ్మ గారు తెలంగాణకి వెళ్ళి పార్టీ పెట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి ఎదురొడ్డి ఆమె నిలబడి పోరాటం చేశారు. ఆమెతో పాటు కొండారెడ్డి రాఘవరెడ్డి లాంటి అనేక మంది నేతలు కూడా మరి కలిసి వచ్చారు, పెట్టారు. రామరెడ్డి గారు ఉండే, కొండా రాఘవరెడ్డి గారు, అలాగే గతంలో వివిధ పార్టీలో పనిచేసినటువంటి వామపక్షవాదులు కూడా ఆమెతో కలిసి పనిచేశారు, చూసాం మనం. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా షర్మిలమ్మ గారు ఎంత పోరాటం చేసినా సరే అక్కడ బలంగా ఉన్నటువంటి పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, మరో పక్క కేసీఆర్ కానివ్వండి, మరో పక్క బీజేపీ కానివ్వండి, ఇవన్నీ పార్టీలు హోమ్ సైడ్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో షర్మిలమ్మ గారు ఆలోచన చేశారు. మనం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మన కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ యొక్క కేసీఆర్ ని ఎదుర్కోగలమైనటువంటి ఒక నిశ్చిత అభిప్రాయానికి ఆమె వచ్చింది. ఎందుకంటే మనం చూసాం, దాదాపు 3700 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది తెలంగాణలో కూడా. ఒక ఆడబిడ్డ ఆమె చేసినటువంటి ప్రయత్నం, డబ్బు ఖర్చు పెట్టింది, శ్రమ చేసింది, పాదయాత్ర చేసింది, అనేకమైనటువంటి పోలీసులతోటి చివరికి మరి పోలీసు జులుం కూడా మరి ఆమె మీద ప్రదర్శించినటువంటి అనేక ఘటనలు మనం చూసాం. అయినా ఆమె ఎదురొడ్డి ధైర్యంగా ఒక సింహంలాగా మరి తెలంగాణలో పోరాటం చేసింది. వీళ్ళందరూ మీరు చెప్పినట్టు కొండా రాఘవరెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది నాయకులు పనిచేశారు. అయితే కాన్ఫర్ట్ తప్పని పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా రాజకీయాల్లోకి మళ్ళా ఏపీ రాజకీయాలకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది తప్ప ఆమె ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని మప్పి పెట్టలేదు, ఎవరిని ఏం చేయలేదు. దీన్ని గమనించాలి వాళ్ళు. మరైతే అంటే జనాదరణ, ఇప్పుడు ఉన్న జనాదరణ చూస్తూ ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని ఢీ కొట్టగలరు అని మీకు విశ్వాసం పెరుగుతుందా? ఎలా ఉందండి? డెఫినెట్ గా అర్చన గారు మీరు చెప్పినట్టుగా డెఫినెట్ గా మాకు జనాదరణ రోజు రోజుకు పెరుగుతా ఉంది. ఈ రోజు సర్వేలు కూడా వస్తా ఉన్నాయి. ఈ రోజు మేము 1% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి 1.17% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి మేము ఈ రోజు గెలుపు దిశగా మేము ప్రయాణిస్తా ఉన్నాం. ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు షర్మిలమ్మ దెబ్బకి, కాంగ్రెస్ పార్టీ దెబ్బకి ఈ రోజు వైసీపీ అభ్యర్థులను మార్చుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది.
ఈ రోజు అవినాష్ రెడ్డి పోటీ చేస్తాడా లేదా అనేటువంటి డైనామా స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్క అవినాష్ రెడ్డే కాదు, అనేక నియోజకవర్గాల్లో ఈ రోజు అభ్యర్థులు మార్చుకుంటున్నారు. ఓకే ఇది కాంగ్రెస్ పార్టీ ఘనత. ఇది షర్మిలమ్మ చేసినటువంటి పోరాటానికి ప్రతిరూపం ఇది. ఎందుకంటే ఇంకేం చెప్పాలమ్మా. ఓకే ఓకే రైట్ అండి. మరి ఎడ్ల తాతాజీ గారు, అవినాష్ రెడ్డి గారి టికెట్ పై కూడా ఊహాగానాలు